అన్సాయి కృష్ణ గారు, కొంతమంది ఏంటంటే ఒక వయసు పైబడిన తర్వాత ఎంగేజ్లో ఉన్నప్పుడు చేసిన తప్పుల్ని నిజంగానే వయసు అయిపోయిన తర్వాతే గుర్తొస్తుంది. తెలుసో తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. అవేంటంటే కొంత టైం అయిన తర్వాతే వాటి ప్రతిఫలం మనం అనుభవిస్తున్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. చాలా మంది ఏంటంటే నేను తెలియక కొన్ని తప్పులు చేశాను, ఆ తప్పు చేసిన విధానం వల్ల లేదా నేను తప్పు చేయడం వల్ల అవి ఇప్పటికీ నన్ను వెంటాడుతూ ఉన్నాయి, నా కుటుంబాన్ని వెంటాడుతూ ఉంది అని చెప్తుంటారు. ఇది నిజంగా నమ్మొచ్చా? తెలుసో తెలియక చేసిన తప్పులు మనల్ని నిజంగానే వెంటాడతాయా? ఖచ్చితంగా. ఇప్పుడు మనిషి పాస్ట్లో ఏ తప్పులు చేశాడో అది ఆయనకి తెలిసి తెలియక తప్పులు జరిగింటాయి. ప్రజెంట్ ఈయన ఏం చేస్తున్నాడంటే ఆయన భవిష్యత్తును అంధకారం చేసుకుంటున్నాడు. ఇక్కడ చూడండి, పాస్ట్కు ఫ్యూచర్కు మధ్యలో ప్రజెంట్ అనేది ఉంది. ఒక వ్యక్తి ప్రజెంట్లో జీవించట్లేదు కాబట్టి ఆయన ఫ్యూచర్ అనేది బాగుండట్లేదు. ఇప్పుడు చూడండి, గతం అనేది గతించిపోయింది. మనం ఎంత కష్టపడినా, ఎంత బాధపడినా, ఎంత దుఃఖించినా గతం అనేది తీసుకురాలేము. ఒక వ్యక్తి చనిపోయాడండి, మనం ఏది చేసినా కూడా చనిపోయిన వ్యక్తిని తీసుకురాలేము. ఎగ్జాక్ట్లీ మనం గతం కూడా అంతేనండి. గతం గురించి ఆలోచన చేయకూడదండి. ఇక్కడ మనిషి ఏం చేస్తాడంటే బాధపడుతూ ఉన్నాడంటే గతం గురించి ఆలోచన చేస్తూ ఉంటాడు. ఈ బాధ ఏమవుతుందంటే నీకు భవిష్యత్తు పైన భయం కలిగిస్తుంది. అంటే నా గతం ఇలా జరిగిపోయింది, రేపు భవిష్యత్తు నాకు ఏ విధంగా ఉంటుందేమో అన్నప్పుడు ఏమవుతుందంటే నీలో భయం స్టార్ట్ అవుతుంది. ఆ భయం స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మనం ప్రజెంట్లో ఉన్నప్పుడు చూడండి, మనిషి ప్రశాంతంగా ఉండలేడు. మనం ఇక్కడ ఉన్నామండి, ఒక 10 నిమిషాల ముందు ఇది ఏది భవిష్యత్తు, ఇంకో 10 నిమిషాల తర్వాత భవిష్యత్తు ముందుంది. 10 నిమిషాల తర్వాత ఏమవుతుంది, అది గతం అయిపోతుంది. అంటే గతంకు భవిష్యత్తుకు మధ్యలో ఉన్నటువంటి ప్రజెంట్లో జీవించాలండి మనిషి. ఈ ప్రజెంట్లో జీవించట్లేదు కాబట్టి మనిషికి ఇన్ని కష్టాలు. ఒకసారి ప్రజెంట్లో ఉండండి, మీరు ఏ పని అయితే చేస్తున్నారో మీ ఎఫెక్ట్ మొత్తము దానిపైనే పెట్టండి. మీ మైండ్ డైవర్ట్ కానివ్వద్దండి. మైండ్ ఎప్పుడైతే డైవర్ట్ అయిపోతుందో మనిషి ఏమవుతుందంటే గతంలోకి వెళ్ళిపోతాడు, లేకపోతే భవిష్యత్తులోకి వెళ్ళిపోతాడు. కాబట్టి అప్పుడు ఏమవుతుందంటే మనిషి మెంటల్గా డిస్టర్బ్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు చాలామంది ఏంటంటే తెలుసో తెలియక చేసిన తప్పుల్ని మేము ఆ తప్పుల నుంచి బయటపడలేకపోతున్నాం కాబట్టి దాని నుంచి బయటపడాలి. అవునండి, ఇది కూడా ఒక సమస్యే. ఇలా మీ దగ్గరకు వచ్చిన అప్రోచ్ అయినా వాళ్ళ సమస్యల నుంచి మీరు బయటపడేస్తారా? మీరు క్లాసెస్లో ఏ విషయాలు చెప్తుంటారు? అంటే వీళ్ళు తప్పులనే చెప్తుంటారు. మనిషి గతంలో ఫైనాన్షియల్ తప్పులనే జరిగింటాయి, లేకపోతే హెల్త్ అంటే నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా సమస్యలు క్రియేట్ అంటే, లేకపోతే రిలేషన్ ప్రాబ్లం. ఇలాంటి వాళ్ళకి మా క్లాసులోకి వచ్చినప్పుడు ఏమవుతుందంటే 41 డేస్ అనేది వీళ్ళపైన అప్లై చేయడం జరుగుతుంది. ఒకటి, వాళ్ళ డబ్బు తెలిసి ఏదైనా తప్పులు చేసి ఉంటారు అనుకోండి, దాంట్లో స్వర్ణ ధ్యానక్రియ అనేది ఒకటి ఉంటుందండి. తర్వాత రిలేషన్లు అండి, మెయిన్ రిలేషన్లో ఎవరైతే తప్పులు చేసి ఉంటారో వాళ్ళు ఇప్పుడు పశ్చాత్తాపం పడి బాధపడుతున్నప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే శ్వేత ధ్యానక్రియ అనేది ఉంటుంది. వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి ఒక 1 అవర్ వాళ్ళకి హీలింగ్ ప్రాసెస్ అనేది ఉంటుందండి. అంటే గతంలో తప్పు చేసాము, దాని బాధలు ఇప్పుడు అనుభవిస్తానన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు పూర్తిగా కూర్చోబెట్టి వాళ్ళ యొక్క సోల్కి అనేది కనెక్ట్ చేసి ఏమవుతుందంటే ఫస్ట్ ఏమవుతుంటే పశ్చాత్తాపం పడినప్పుడు మనిషి ఏమవుతుందంటే వెంటనే రియలైజ్ అవ్వాలి, అంటే పరివర్తన చెంది ఎప్పుడైతే సిద్ధంగా ఉంటాడో వాళ్ళు ఏమవుతుందంటే పశ్చాత్తాపం పోతుంది, పరివర్తన చెందాలి. అప్పుడు ఏమవుతుందంటే మనిషి ప్రజెంట్లో జీవిస్తాడండి. అంటే నా వల్ల గతంలో ఇది జరిగింది, అలాంటప్పుడు ఏమవుతుందంటే గతంలో దానికి ఏం చేస్తామంటే క్షమాపణ కోరుకుంటూ ఒక 41 రోజులు ప్రాక్టీస్ చేయిస్తామండి. అలా చేసినప్పుడు ఏమవుతుందంటే గతంలో వాళ్ళు ఏదైతే తప్పులు చేశారో వాటి నుండి నిజంగా రియలైజ్ అయ్యి ప్రజెంట్లోకి వస్తారు. అయితే క్లాసెస్ వన్స్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒకలా ఉంటుంది కదా. ఇవి ఎంత పీరియడ్ చెప్తుంటారంటే కొంతమంది ఏంటంటే ఒక 3 months, 6 months, 1 year అయినా కూడా కొన్ని హీల్స్ అనేది అవ్వవు, ఒక్కొక్కరు సమస్య హీలింగ్ అనేది అవ్వదు. మీరు ఎట్లా క్లాసెస్ తీసుకోవడం జరుగుతుంది? వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏంటంటే ప్రతి ఒక్కరికి చూసే ఎగ్జాంపుల్ ఒకటి చెప్తామన్నారు. దీంట్లో పంచభూతాల దీక్షను 41 రోజులు మేము పెట్టింటాము. దానికి వాళ్ళకి ఎగ్జాంపుల్కి ప్రాక్టికల్గా ఏది చూపిస్తామంటే, ఇప్పుడు ప్రజెంట్ అయ్యప్ప దీక్ష నడుస్తుంది. మీరు అయ్యప్ప దీక్ష చేసిన వాళ్ళని ఎవరన్నా చూడండి, వాళ్ళు చేసిన తర్వాత ఒక 1 week వరకు ఎలాగుంటారో లాస్ట్ మూమెంట్ తీసుకోండి, 41 day అప్పుడు వాళ్ళ యొక్క మెంటాలిటీ ఎలాగుంటుంది ఒకసారి అబ్జర్వ్ చేయండి అని చెప్పేస్తాను. వాళ్ళు దాన్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళకు అక్కడ ప్రాక్టికల్గా తెలుస్తుంది. ఈ 41 రోజులు పూర్తిగా భక్తి భావంలో ఉంటారు. కాబట్టి మీరు ఏ తప్పులు అయితే గతంలో చేశారో పూర్తిగా వాటికి అసెండ్ అయిపోండి అని చెప్పేస్తాను. తప్పులు జరిగాయి, రియలైజ్ అవ్వండి. ఈ మెడిటేషన్లో హీలింగ్ ప్రాసెస్లో కూర్చోపెట్టింటాం కదా, వాటికి రోజుకు క్షమాపణ చెప్పుకుంటూ రండి. గతంలో నేను ఏదైతే తప్పులు చేశానో వాటికి కర్త కర్మ క్రియ అన్యదా నేనుగా భావించి క్షమాపణ కోరుకుంటున్నాను. ఈ జీవితం నుండి నాకు మంచి రోజులు రావాలని, భవిష్యత్తు బాగుండాలని కోరుకుంటున్నానని రోజు మేమేం చేస్తామంటే వాళ్ళతో నైట్ పడకపోయే ముందు ఒక 21 times, మార్నింగ్ ఒక 21 times వాళ్ళకి సాధన చేయించినప్పుడు ఏమవుతుంటే అది సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అవుతుంది. ఒకసారి సబ్ కాన్షియస్ మైండ్లో పాజిటివ్ రోజు సబ్ కాన్షియస్ మైండ్లో స్టోర్ అయినప్పుడు ఏమవుతుంటే నిజంగా వాళ్ళు వాటి గతంలో ఏదైతే తప్పులు చేసి ఉంటారో వాటి నుండి బయటపడి ఫ్యూచర్లో మంచి రోజులు రావడానికి అయితే వాళ్ళకి ఆస్కారం ఉంటుందండి. ఇలాంటి వాళ్ళు చాలా మంది మా క్లాసులకు వచ్చిన వాళ్ళు ఫైనాన్షియల్ ప్రాబ్లం కావచ్చు, హెల్త్ ప్రాబ్లం కావచ్చు, రిలేషన్ ప్రాబ్లం కావచ్చు, ఈ సాధన చేసి 100% రిజల్ట్ పొందిన వాళ్ళు అయితే ఉన్నారు.
ఫస్ట్ మీరు ఈ ఆన్లైన్ క్లాస్కి అటెండ్ అవ్వండి. మేము ఏదైతే చెప్తామో 1 వీక్ ప్రాక్టికల్గా చేయండి. ఈ 1 వీక్ మనం ఏం చెప్తామంటే వాళ్ళకు జస్ట్ ఈ ఆఫ్లైన్ క్లాస్కి వచ్చేదానికంటే ముందు మీ లైఫ్లోకి కొన్ని మీ చేంజెస్ రావాలంటే మేము చెప్పింది సాధన చేయండి అని వాళ్ళకి చెప్పేస్తాం. ఇక్కడ ఆన్లైన్ క్లాస్లో వాళ్ళకి ఖచ్చితంగా రిజల్ట్ వస్తుందండి. ఈ 1 వీక్ తర్వాత ఆన్లైన్ క్లాస్కి ఏదైతే మీరు యాడ్ అయింటారో తర్వాత మీకు బెటర్గా రిజల్ట్ వస్తేనే మీరు ఆఫ్లైన్ క్లాస్కి రావచ్చు. ఓకే. సో మరి ప్రతి వారం అలాగే నెలలో కొన్ని క్లాసెస్ ఉంటాయి ఫ్రీగా. సో వాటి డీటెయిల్స్ తెలియజేయండి. ఎవ్రీ సండే ఆన్లైన్ క్లాసెస్ అనేది ఫ్రీ ఉంటాయండి. మంత్లీ ఒకటి ఆఫ్లైన్ క్లాస్ అనేది ఉంటుంది. ఇది ఫుల్ డే సెషన్ ఉంటుంది. హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనంత అమృత క్రియ ఉంటుంది. రిలేషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు అనంత ఆనంద క్రియ ఉంటుంది. మనీ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అనంత కుబేర క్రియ ఉంటుంది. ఎస్. సో స్పిరిచువల్ జర్నీ ఎవరైతే స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఏ సమస్యతో ఇబ్బంది పడుతున్నా, ఫినాన్షియల్గా కానీ, హెల్త్ పరంగా కానీ, రిలేషన్ పరంగా కానీ, చాలామంది ఏంటంటే న్యూమరాలజీ నమ్ముతారు, ఆస్ట్రాలజీ నమ్ముతుంటారు, లేదంటే ఎవరో ఒకరికి వాళ్ళ సమస్యలను చెప్పుకుంటూ ఉంటారు. ఆ సమస్యలకి పరిష్కార మార్గం వస్తుందో లేదో తెలియదు, కానీ కొంత మనశ్శాంతి అయితే వస్తుందని అందరూ అంటుంటారు. అదేదో స్పిరిచువల్ జర్నీ స్టార్ట్ చేస్తే ఖచ్చితంగా మన వ్యక్తిగత జీవితం మారుతుందని ఎంతోమంది స్పిరిచువల్ గురుస్ చెప్తూ ఉన్నారు. సో అనంత సాయి కృష్ణ గారు మాట్లాడిన ప్రతి మాట మీకు కనెక్ట్ అయితే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు.